ప్రతిరోజు ఈ ప్రకృతి నేచర్ మధ్య నా రైడ్ స్టార్ట్ అవుతూ ఉందండి. నిజంగా ప్రతిరోజు కానీ ఏదో ఒక నేచర్ అనే ప్రదేశానికే వస్తూ ఉన్నాను నేను. ఈ కోయిల పొద్దున ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్గా అంటే 5:25 అయింది టైం. కనీసం 5 గంటల నుంచి కోయిల అరుస్తూనే ఉంది ఇక్కడ. హాయ్ అండి, మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. ఇవాళ రైడ్ మనం ఇక్కడ ఉంది, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లోకి వెళ్ళే ముందే ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. నిజంగా ఇక్కడ ఆశ్రయం కల్పించిన ఈ సార్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మన సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. ఇక రైడ్ స్టార్ట్ చేయడమే. మ్యాస్ట్రో ఊరి నుంచి భోగిబిల్ అనే ఊరి నుంచి ఇలా ఇప్పుడు ఈ నేషనల్ హైవేలోకి వెళ్ళాలి. ట్రక్కులన్నీ దూసుకొని వస్తూ ఉన్నాయి. అసలుకి ఇక్కడి నుంచే మనం వెళ్ళాల్సిందే ఉంది. ఒక 40 కిలోమీటర్లు ఏమో ఉంది. ఇక అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని చూసుకొని మళ్ళీ మన డెస్టినేషన్ అయినా ఈ తేజ్పూర్ వైపు వెళ్ళిపోవడమే. చేసామండి ఒక బ్రిడ్జికి పైకి. ఇది కూడా కారు చుట్టూలాగే ఉంది. అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇదేనండి అతిపెద్ద బ్రిడ్జ్. నాకు తెలిసి అస్సాం రాష్ట్రంలో ఇది అతిపెద్ద బ్రిడ్జ్. మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం ఈ బ్రహ్మపుత్ర నదిపైకి. ఇప్పటి వరకు అస్సాం యువతల భాగం చూసాము. ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది అస్సాం మధ్యలో ఉంది. ఇది ఇక్కడి నుంచి గౌహతి వరకు అస్సాం 2 భాగాలుగా ఉంటుంది. ఈ నదికి ఇటువైపు ఒక భాగం, అటువైపు ఒక భాగం. ఇప్పుడు ఇక మనం వెళ్తున్నాం అస్సాం అవతలి భాగం వైపుకి. ఇదేనండి బ్రహ్మపుత్ర. చాలా అంటే చాలా పెద్దదండి. చూసుకుంటే పరశురామ్ కుండులో చూసాము. అక్కడ తేజు వైపు వెళ్తూ దాటలేకపోయాం, కానీ ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ వెళ్ళే ప్లేస్ ఎక్కడికంటే మాలినీధాన్, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఉంది. అస్సాం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఈరోజు. ఈ బ్యూటిఫుల్ రివర్ మధ్యన, రివర్ నది బ్రహ్మపుత్ర చూసుకోవచ్చండి. బ్రిడ్జి ఎంత పొడుగుందో అంత దూరం వరకు ఉంది. మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. బ్రహ్మపుత్ర ఎంత పొడుగుందో అంటే నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను వచ్చాను, ఇంకా 1 కిలోమీటరు ఇంకా ఉంది. ఒక ఇంచుమించు 3-4 కిలోమీటర్లు ఉంటుందేమో. ఇటువైపు అటువైపు చాలా విస్తీర్ణంతో ఉంది. అక్కడ ఈ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇలాంటి చోట్ల క్యాంపు వేసుకోవాలండి. నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. అయితే లొకేషన్స్ కానీ క్యాంపింగ్ సైట్ కానీ ఇట్లాంటి మధ్యప్రదేశంలో క్యాంపు వేసుకుంటే చాలా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అటువైపు కూడా ఉంది అలాంటి ప్రదేశం. చాలా హ్యాపీగా ఇలాంటి వాతావరణం. అందరికీ ఈ వాతావరణ పండుగ శుభాకాంక్షలు. మ్యాస్ట్రో రైడ్లో ఎలాంటి ప్రదేశాలన్నీ చూస్తూ ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇక అక్కడ కూడా అటువైపు ఆ పరశురామ్ కుండ్లో అంత గంభీరంగా ఉన్న నది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అసలుకి ఇక్కడ కదలిక అనేదే లేదు. నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంది ఈ నది. చూసుకుంటే చాలా నెమ్మదిగా అంటే నెమ్మదిగా కదులుతూ ఉంది. చాలా చాలా నెమ్మదిగా అటువైపుగా అటు కదులుతూ ఉంది. ఇందుకు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత నెమ్మదిగా ఉందో. బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఈ చివరన కనిపిస్తూ ఉంది. నాకు ఆ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంది లైట్గా. ఆ భాగాన ఎక్కడ ప్రవహించని ప్రవాహం ఈ భాగాన ఇటువైపు ఇంక ఇదే ఈ చివరి అంటే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్లో ఎంతో ఉంది.
ఇదిగో అక్కడ అక్కడ ఒక ప్లేస్ ఉంది, దానికి అటువైపు ఉంది. ఇక్కడ ఈ ప్రవాహం ఎక్కేస్తే వెళ్ళిపోవచ్చు అండి, గౌహతిలోకి వెళ్ళిపోవచ్చు చిన్న బోట్ కానీ ఒకటి వేసుకుంటే. బ్రిడ్జ్ అయితే ఆడికి స్టాప్ అయిపోయిందండి. ఇది నది అయితే ఇంకా ఉంది. ఇక అంటే ఇంకా మామూలు సింగిల్ లైన్ రోడ్డే. ఇక వెళ్దాం మన డెస్టినేషన్. ఇవాళ ఎంతవరకు ఉందో చూడలేదు, ఇలా వెళ్తూ ఉండడమే ఒక జంక్షన్ వరకు. జంక్షన్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం మన డెస్టినేషన్ కాదు వెళ్ళే ప్లేస్. వెళ్ళే దారిలో ఇది ఒక రైల్వే స్టేషన్ అండి, తంగని రైల్వే స్టేషన్. అన్నీ చిన్న చిన్నవే ఇటు పక్క. ఇంకా పూర్తిగా రైల్వే వ్యవస్థ కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఇక్కడ. ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా ఇప్పుడు ఇంకా వర్కింగ్లోనే ఉంది ఇక్కడ. అంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఇంకా. హైవేలో వెళ్తూ వచ్చానండి, మార్నింగ్ ఒక కాఫీ తాగుదామని. ఇలా బోర్డు ఏదో వచ్చిందండి, మనం ఎటు వెళ్ళాలో తెలియదు. ఆడేమో ఉన్నాయి సర్కిల్, మరి ఈ మ్యాప్లో చూసి వెళ్ళాలి. ఈ మాలిని థాన్ అనే ప్లేస్కి, అరుణాచల్ ప్రదేశ్కి బార్డర్కి పక్కనే ఉంది ఇదైతే. అక్కడికి వెళ్ళాలి, రూట్ చూసి పెట్టుకొని వెళ్ళిపోదాం. హైవేలోకి వస్తే వెల్కమ్ బోర్డు చెప్పిందండి, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 17 కిలోమీటర్లు ఉంది. ఇవన్నీ 300-400 చూపిస్తూ ఉన్నాయి. మనం 17 కిలోమీటర్లు వెళ్ళొస్తే సరిపోతుంది. మళ్ళీ ఈ రూట్నే ఒక 20 కిలోమీటర్లు వచ్చిన దారిని వెనక్కి వెళ్ళి తేజ్పూర్ వైపు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మనం వచ్చేసామండి కొండల్లోకి. కొండల్లేక్ అంటే కొండల్లేక్ కాదు, జస్ట్ కొద్ది ప్రదేశం వరకు. మరి కొండల లోపలికి వెళ్తామా బయట నుంచే తిరుగుతామా అనేది అయితే తెలియదు. ఇంకొద్ది మీటర్ల దూరంలోనే అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం. చాలా సంతోషం మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నందుకు. ఇదే చివరిసారో లేకంటే మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్కి వెళ్తామో తెలియదు. ఇప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్లోకి వెళ్తూ ఉన్నాం, మాలిని థాన్ అనే ప్లేస్కి. జస్ట్ ఇక్కడి నుంచి ఉంది ఒక 2-3 కిలోమీటర్లు అంతే. ఇక కొండలన్నీ అవతలకి వెళ్తే ఫుల్ అరుణాచల్. మొత్తం కొండలేనండి, ప్లెయిన్ రోడ్డే ఉండదు అసలుకి, మొత్తం కొండలే. ఈ మాలిని థాన్కి కొండల వైపు కాకుండా ఇటు వెళ్ళాలండి. ఇదో ఈ ఆర్చే, ఇదైతే మనం వచ్చిన రోడ్డు. ఈ కొండల వైపు కాకుండా ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి. 1 కిలోమీటర్ అలా ఉంది. చేసామండి జస్ట్. అది అస్సాం, ఇక ఇది అరుణాచల్ ప్రదేశ్. ఎటువంటి బార్డర్లు ఏమీ లేవు, జస్ట్ అది అస్సాం, ఇది అరుణాచల్ ప్రదేశ్. అంటే కొద్ది డిస్టెన్స్లోనే. ఇప్పుడు మనం ఉన్నది అరుణాచల్ ప్రదేశ్లో. వెళ్దాం ఆ ప్లేస్కి. ఫైనల్గా ఉబుల్వార్పల్ టు నేపాల్లో వచ్చేసామండి. ఇంకో ప్లేస్ అరుణాచల్లోని. ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదిగో ఆ పై బాగానే ఉంటుంది టెంపుల్. ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక పై భాగానికి వెళ్ళాలి, ఇక్కడే పార్క్ చేసి పైకి వెళ్ళాలి. మొబైల్లో అయితే ఛార్జింగ్ లేదు, ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టేసి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోదాం టెంపుల్లోకి. ఆంధ్రప్రదేశ్. అదేనండి, ఇక్కడ అంతా ఆశ్చర్యపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానా అంటే. టెంపుల్ అయితే ఆ పైన ఉంటుంది. మరి చూద్దాం అక్కడికి వెళ్ళి. మన దేశ సోల్జర్స్కి జై హింద్.